హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు ఎంతగానో ఆదరిస్తున్న ఫుడ్ ఛానల్ ఫ్యామిలీ వంటకి స్వాగతం. ఈరోజు వీడియోలో ఎంతో ఆరోగ్యకరమైన పాలు పోసి వండిన పాలు బీరకాయ కర్రీని చేసి చూపిస్తానండి. ఎప్పుడూ చేసుకునేలా కాకుండా లేలేత బీరకాయతో పాలు పోసి వండితే రుచి చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో అయితే కడుపు నిండా తింటారండి. దీన్ని పత్తిం కూరగా భావిస్తారు. ఎంత ఆరోగ్యం బాగలేని వారైనా సరే ఈ కర్రీని ఈ విధంగా వండితే ఇష్టంగా తింటారు. చాలా ఈజీగా మసాలాలు లేకుండా ఈ కర్రీని చేసుకోవచ్చు. రోటీ, చపాతీ, రైస్ దేనిలోకైనా సరే చాలా బాగుంటుంది. మరి నేను ఎలా చేశాను వీడియోని చివరికి చూసి మీరు తప్పకుండా ట్రై చేస్తారా? మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా కూరను చేసే ప్రాసెస్ని మొదలు పెట్టేద్దాం రండి. ఇక్కడ నేను లేత బీరకాయలు అరకిలో తీసుకున్నానండి. ఇలా విరిచి ఎందుకు తీసుకున్నామంటే లేతగా ఉన్నాయో లేదో చెక్ చేసి తీసుకున్నానండి. ఈ కర్రీకి లేత బీరకాయలు అయితేనే చాలా రుచిగా ఉంటుంది, తొందరగా ఉడుకుతుంది. అందుకే లేత బీరకాయలు తీసుకోవాలండి. వీటిని పైన చెక్కు తీసేసుకోవాలి. ఈ విధంగా చెక్కు మొత్తం ఇలా తీసుకుని పెట్టుకోండి. ఇలా చెక్ తీసుకునే బీరకాయలన్నింటినీ వాటర్లో వేసి శుభ్రంగా కడిగి పెట్టుకోండి. కొంతమంది అయితే పై చెక్ ఇంత నీట్గా తీసుకోరండి, అక్కడక్కడ ఉంచేస్తారు. అలాంటి వారైతే ముందుగానే బీరకాయలు కడిగి చెక్ తీసుకోండి. చాలామంది కాయలుగా కడగకుండా ముక్కలు కట్ చేసిన తర్వాత కడుగుతూ ఉంటారు. అలా కడగండి, ఎందుకంటే ముక్కల్లోనికి వాటర్ వెళ్ళిపోతుంది. మనం కూర వండినప్పుడు ఎక్కువ వాటర్ రిలీజ్ అవుతుంది అనమాట. అందుకనే ఇలా కాయలుగా ఉన్నప్పుడే కడిగి పెట్టుకోండి. ఇప్పుడు ఈ బీరకాయలన్నీ కూడా సన్నగా ముక్కలుగా తరిగి పెట్టుకోవాలండి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో తరిగి పెట్టుకోవచ్చు. ఎందుకంటే బీరకాయలు లేతగానే ఉన్నాయి కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది. పెద్ద ముక్కలుగా అవసరం లేదు, సన్నగానే తరిగి పెట్టుకుంటే కొంచెం గ్రేవీగా వస్తుంది కర్రీ అనేది. బీరకాయలు అలానే కట్ చేయకూడదండి, ఎందుకంటే చేదు చూసుకోవాలి ముందు. ప్రతి బీరకాయ తీగా ఉండదు, అక్కడక్కడ చేదులు కూడా ఉంటాయి కాబట్టి మనం తప్పకుండా చేదు చెక్ చేసుకుని మనం కూర వండుకోవాలి. చూసారు కదండి బీరకాయ ఎంత లేతగా ఉందో. ఇలా సన్నగా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని అందులోనికి 1/2 లీటర్ పాలు వేసుకోండి. నేనైతే కప్పు పాలు వేస్తున్నానండి. ఇవి మెజర్మెంట్ వచ్చేసి 1/2 లీటర్ పాలు అండి. చిక్కటి పాలు వేసుకోండి. పలచటి పాలు అయితే అంత టేస్టీ ఉండవు అనమాట, అందుకని చిక్కటి పాలు వేసుకోండి. అరకిలో బీరకాయలకి 1/2 లీటర్ పాలు అయితే చక్కగా రుచిగా ఉంటుంది. ఈ పాలను మరిగించుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులోనికి చిన్న గిన్నెతో 2 గిన్నెల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి, ఎందుకంటే పాలతో వండుతున్నాం కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. ఆయిల్ తక్కువ తినేవారైతే కొంచెం తగ్గించి వేసుకోండి. ఆయిల్ కొంచెం వీటైన తర్వాత పోపు దినుసులు వేసుకోండి. అలానే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి చితికి వేసుకోండి. 2 ఎల్లుల్లి గబ్బాలు కూడా కొట్టి వేసుకోండి. అలానే 1 రెమ్మ కరివేపాకు వేసి లైట్గా దోరగా తాలింపుని వేయించుకోండి. తాలింపు కొంచెం వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి వేసుకోండి. అలానే 1 బద్ద ఉల్లిపాయ సన్నగా తరిగి వేసుకోండి. దీన్ని కూడా పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలి. ఉల్లిపాయ కొంచెం పచ్చివాసన పోయేదాకా వేగనిచ్చిన తర్వాత ముందుగా కట్ చేసుకునే బీరకాయ ముక్కలు వేసి ఒకసారి తాలింపు అంతా దీనికి పట్టించేసేయండి. బీరకాయ ముక్కల్లో వాటర్ ఏం లేకుండా చూసుకోవాలండి, అప్పుడే కర్రీ రుచిగా ఉంటుంది. బీరకాయలో వచ్చిన వాటరే సరిపోతుందండి ఈ కర్రీకి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత చూడండి, బీరకాయల నుంచి వాటర్ అయితే బయటకు వచ్చేసినాయండి. ఈ వాటర్తోనే ఈ కర్రీ అంతా కూడా ఉడుకుతుంది. ఎక్కడ కూడా వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు, లేత బీరకాయ కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది. ఇలా అప్పుడప్పుడు మూత తీసుకుని ఇలా తిప్పుకుంటూ వేగనివ్వండి, ఎందుకంటే వాటర్ అంతా కూడా అయిపోయిన తర్వాతనే ఉప్పు కారాలు వేసుకోవాలి.
ఇప్పుడు మూత పెట్టేసి మరొక 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇప్పుడు ఒకసారి మూత చూడండి, బీరకాయలోని వాటర్ అంతా కూడా ఎగిరిపోతున్నాయి. ఇలా ఉంటే సరిపోతుంది. బీరకాయ కూడా చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. 1/2 టీ స్పూన్ కారం, చిటికెడు పసుపు వేసి కర్రీ అంతా కూడా కారం అంతా పట్టించేయండి. కారం కొంచెం ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే పాలు పోస్తాం కాబట్టి తెల్లగా ఉండకుండా కొంచెం కారం ఎక్కువ వేసుకోండి. లేదంటే కొంచెం కారం తగ్గించి వేసుకున్నా బాగానే ఉంటుంది. నాకైతే వేసిన కారం అయితే కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు ఈ కారం పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. వెంటనే పాలు పోసామంటే కూర అంతా కూడా కారం వాసన వస్తుంది. కాబట్టి ఈ చిన్న చిట్కా పాటించి మూత పెట్టి ఉడికించుకోండి. ఇప్పుడు చివరిగా ఒకసారి మూత చూడండి. బీరకాయలో వాటర్ ఏం లేదు కాబట్టి ఆయిల్ అంతా పైకి వచ్చేసిందండి. కూర అంతా రెడీ అయిపోయినట్టే. ఇలా ఉన్నప్పుడు మాత్రమే పాలను యూజ్ చేసుకోవాలి మనం. ఇప్పుడు కాచిన పాలని ఇందులోకి వేసుకోండి. ఈ కర్రీలోనికి పచ్చిపాలు వేయకూడదండి, కాచిన పాలు మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలన్నిటిని కూడా హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. పాలు విరిగి కూరకు పట్టాలంటే సిమ్లో అసలు పెట్టకూడదండి, హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. పాలు ఎన్ని ఎక్కువగా ఉంటే అంత కూర రుచి ఎక్కువగా ఉంటుంది, గమనించండి. పాలు కొద్దిగా వేసుకుంటే అసలు ఆ ఫ్లేవర్ అనేది కూడా మనకు తెలియదు. ఇప్పుడు నీరుగా అనిపిస్తుంది, కాదండి అవన్నీ పాలే కాబట్టి హై ఫ్లేమ్లో ఉడికించుకోండి, అప్పుడే కూర రుచి బాగుంటుంది. ఇప్పుడు ఈ పాలను ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. పాలంతా కూడా కర్రీకి బాగా పట్టేంత వరకు ఉంచి అప్పుడు మూత తీసుకోండి. ఇప్పుడు ఒకసారి మూత చూడండి, పాలన్నీ కూడా ఎగిరిపోయినాయి. ఇలా ఉంటే సరిపోతుందండి. ఒకసారి తీసి చూపిస్తున్నాను చూడండి ఎన్ని పాలు ఉన్నాయో. ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆ ఉన్న పాలు కూడా ఎగిరిపోతాయండి, గట్టిపడిపోతుంది కర్రీ. కాచిన పాలే కాబట్టి ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదండి. కూర అయితే రెడీ అయిపోయింది. ఎటువంటి మసాలాలతో పని లేకుండా చక్కగా పాలతో కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అంతేనండి, చూసారు కదా, చాలా సులభంగా ఎంతో రుచిగా బీరకాయ పాలు కూర సిద్ధమైపోయిందండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి సాంప్రదాయ రుచుల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ కూర మీకు చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయడం మర్చిపోవద్దండి. మరో కొత్త రెసిపీతో మిమ్మల్ని ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.